రియల్ నేమ్ ఏంది టెడ్డీది? ఖమ్మం టెడ్డీ. కానీ నాకు కూడా ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా నాకు కొత్తగా ఉంది ఒక టెడ్డీ తోటి ఇంటర్వ్యూ చేయడం. టెడ్డీ ఏం వర్క్ చేస్తుంది ఇప్పుడు? ఆటో తోలుతాన్న. ఎందుకు టెడ్డీ లాగా మారాలి అంటే ఇట్లా సర్వీస్ చేయాలి, ఇట్లా నవ్వుపించాలి అని ఎందుకు అనుకున్నారు అసలు? ఒక కొడుకుల్ని ఇంత స్టేజ్ దాకా మనం పెంచి పెద్ద చేసి మీకంటే ఒక లైఫ్ ఇచ్చాక ఇలా రోడ్డు మీద వదిలిపెట్టడం అనేది కరెక్ట్ కాదన్న. సో మీరు జనాలలోకి వెళ్ళినప్పుడు జనాలు ఎట్లా ఫీల్ అవుతారు? అది చాలా అంటే చాలా చెప్పుకోలేమన్న, అంత ఆనంద బాష్పాలు అవి. మన వల్ల మనం కాకపోయినా కూడా కొద్ది జనం వల్ల అయినా అవుతుంది మనం చేసేది. అసలు ఎందుకు ఫేస్ రివీల్ చేస్తలేను? ఒకటన్నా, మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. హాయ్, వెల్కమ్ టు అదన్. నేను మీ డిషా చౌదరి. సో ఈరోజు మేము ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో చిన్నపిల్లలందరూ సో మీకోసమే. సో ఖమ్మం టెడ్డీ. సో అందరికి తెలిసే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో బాగా హల్చల్ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళ వీడియోస్ తోటి. చాలామందికి సర్వీస్ కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళ ఇల్లు లేని వాళ్ళు, రోడ్ల పైన ఉన్న వాళ్ళకి ఫుడ్ డొనేషన్ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో ఆ పర్సన్ని మనం పట్టుకొని మన స్టూడియోకి తీసుకొని రావడం జరిగింది. అంటే ఈ టెడ్డీ లాగా ఉండి అంటే సర్వీస్ ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవడానికి మనం స్టూడియోకి పిలవడం జరిగింది. సో నమస్తే. నమస్తే అన్న. ఎట్లున్నారు? ముందుగా ఆదాన్ బృందానికి మా హృదయపూర్వక ధన్యవాదములు అన్న. ఓకే, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతుంది కదా టెడ్డీ. సో టెడ్డీ పేరు ఏం పేరు అసలు? రియల్ నేమ్ ఏంది టెడ్డీది? ఖమ్మం టెడ్డీ. ఖమ్మం టెడ్డీ అంతే, ఇంకా ఏ ఖమ్మంలో ఉంటారు కాబట్టి ఖమ్మం టెడ్డీ. సో మీ పేరు బ్రో? పవన్ అన్న. పవన్. సో అంటే టెడ్డీ లాగా ఉండి సర్వీస్ చేయాలి అంటే జనాలను నవ్విస్తున్నారు. మీ వీడియోస్ నేను చూసినప్పుడు చాలా బాగా అనిపించింది నాకు. అంటే కామెడీ చేయడం అంటే మనుషులు నవ్వడం చాలా కష్టం. అంటే ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక కష్టం ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు మా స్టూడియోలోకి మీరు రాగానే మా స్టూడియోలో ఉన్న వాళ్ళందరూ అంటే అందరు వర్క్ చేస్తుంటే వాళ్ళందరినీ నవ్వుపియడం కానీ వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేసినట్టు అనిపించింది నాకు మా ఆఫీస్లో. సో ఏంటంటే ఇంతమంది నవ్విస్తున్నారు, అవునా? సో ఎందుకు టెడ్డీ లాగా మారాలి అంటే ఇట్లా సర్వీస్ చేయాలి, ఇట్లా నవ్వించాలి అని ఎందుకు అనుకున్నారు అసలు? ఒకటన్నా, నాకు ఒక పర్సనల్గా నాకు యాక్టర్ అవ్వాలని కోరిక అన్న. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి ఒక యాక్టర్ అవ్వాలని కోరిక. చాలా సార్లు ట్రై చేశాను. ట్రై చేసినా కూడా ఇప్పుడు నాకు నా యాక్టింగ్ పర్పస్ వల్ల కొద్దిగా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఆ యాక్టింగ్ పర్పస్ చేయలేకపోయా. అదొకటి. నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కూడా మీకు అవసరం ఈ యాక్టింగ్ అవసరం మీ మొహానికి, ఆ పని పోయే కొద్దిగా అమ్మలు చూసుకోవచ్చు కాదని చెప్పి ఎన్నోసార్లు అన్నారన్న. ఓకే. వీళ్ళందరికీ నేను అందంగా లేకపోయినా లేకపోయినా నాకు యాక్టింగ్ రాకపోయినా పర్లేదు, నాలో ఉన్న యాక్టింగ్ అనేది చూపించాలి. అది అనేది నేను కనపడపోయినా కూడా చూపించగలుగుతా అని ఇది ఒక అంశాన్ని ఎంచుకున్నాను. టెడ్డీ అనే రూపాన్ని నేను ఎంచుకున్నా. నేను కనపడపోయినా పర్లేదు కానీ నాలో ఉన్న నటన చూపించాలి, 10 మంది నవ్వించేటట్టు చేయాలనేది నా కోరిక అన్న. ఓకే. అయితే ఇంకొకటి నేను అడగడం జరిగింది ఖమ్మం టెడ్డీని, అంటే రివీల్ చేయొచ్చు కదా నీ ఫేస్ అని. అంటే నేను రివీల్ చేయను అన్నాడు. అయితే ఎందుకు రివీల్ చేయను అన్నాడో కూడా మనం తెలుసుకుందాం. అసలు ఎందుకు ఫేస్ రివీల్ చేస్తలేను? ఒకటన్నా, మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. అదొకటి మాది. ఓకే. ఫేస్ రివీల్ అనేది ఏంటంటన్నా, నేనంటూ ఇవన్నీ చేశాక నాకంటూ ఒక టార్గెట్ ఉందన్న. ఆ టార్గెట్ కంప్లీట్ అయ్యాక ఒక పెద్ద స్టేజ్ మీదకి వెళ్ళి నేను సాధించడాన్ని చూపించడం కోసం ఆడికెళ్ళి ఫేస్ రివీల్ చేయాలనేది నా కోరిక అన్నది. అంటే ఒక పెద్ద స్టేజ్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? పెద్ద స్టేజ్ అని కాదన్న, నేను కష్టపడి సాధించిన ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అనేది చూపించాలనేది నా కోరిక అన్నది. ఓకే. కానీ నాకు కూడా ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా నాకు కొత్తగా ఉంది ఒక టెడ్డీ తోటి ఇంటర్వ్యూ చేయడం. ఎందుకంటే ఎక్స్ప్రెషన్ చూడలేను, ఆయన ఏం చూడలేము అసలు. అంటే ఏం మాట్లాడుతుండో తెలియదు, నన్ను కోపంగా చూస్తుండో తెలియదు. నేను క్వశ్చన్ అడగానే నేను ఆ టెడ్డీని చూడడం నాకు ఎక్స్ప్రెషనే అంటే కొత్తగా అనిపిస్తుంది నాకు. సో అంటే మీరిద్దరు ఫ్రెండ్సా? లేదన్న, నాకు అన్నయ్య పరిచయం. మామూలుగా మాదంతా ఒకటే బజారు. ఇట్లా అన్నయ్య పరిచయం అయ్యిండు. ఇట్లా పరిచయం అవ్వడంతో నాకు ఈ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగింది. అన్నయ్య ఇట్లా చెప్తే ఓకే అన్నయ్య చేద్దాం అంటే మంచి కాన్సెప్ట్ కదా మనం ఎంచుకుంది, జనానికి ఉపయోగపడేది అది. ఒకవేళ చేద్దాం, మన వల్ల మనం కాకపోయినా కూడా కొద్ది జనం వల్ల అయినా అవుతుంది మనం చేసేది.
కొంచెం జనాలకు కూడా తెలుస్తుంది అన్న థాట్లో నేను ఇంకా అన్నయ్యతో పాటు సపోర్ట్ చేయడం జరిగింది. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు స్టార్ట్ చేసి? 1 year అవుతుందన్న. 1 year అవుతుంది. సో 1 yearలోనే 130K ఫాలోవర్స్ని తెచ్చుకోవడం చాలా గ్రేట్ అసలు నిజం చెప్పాలంటే. సో మీరు జనాలలోకి వెళ్ళినప్పుడు జనాలు ఎట్లా ఫీల్ అవుతారు? అది చాలా అంటే చాలా చెప్పుకోలేమన్న, అంత ఆనంద బాష్పాలు అవి. ఇప్పుడు రోడ్డు మీద చాలా మంది పెద్దవాళ్ళు అడుక్కుంటా ఉంటారు కన్నా, వాళ్ళకి హెల్ప్ చేయడానికి పోయి మాకున్న దాంట్లో అన్న మేము కూడా కష్టపడే వాళ్ళమే, మేము ఉన్నవాళ్ళం కాదన్న, పేదవాళ్ళం మేము కూడా. మాకున్న దాంట్లో కొంతమందికైనా సాయం చేయాలనేది మేము అనుకున్నాం అన్న. అట్లా చేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఫుడ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనంద బాష్పాలన్న, తెలియని ఫీలింగ్. నేను దండం పెడతాను వాళ్ళకి, వాళ్ళు నా కాలు మొక్కుతారు ఫస్ట్ నేను బోంగలోనే. అది ఇక నా కళ్ళంటే నాకే నీళ్ళు వస్తాయి అన్న చూడంగానే, తట్టుకోలేను. ఎందుకంటే ఇది ఎంత చేసినా కూడా ఇంత ఆనందం దొరకదన్న, ఎక్కడ దొరకదు. ఎంత డబ్బులు పెట్టినా కూడా ఈ ఆనందం అనేది ఎక్కడ దొరకదన్న. అది చాలా అంటే చాలా అనుభవిస్తాను నేను. అది చాలా ఏంటంటన్నా ఇవాళ సమాజంలో జరుగుతున్న చూస్తుంటే ఒక పేరెంట్స్ వాళ్ళకి ఆ స్థితి వస్తుంది. వాళ్ళు మనం రేపటి రోజున పేరెంట్స్ అవుతాం, మనకి అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి ఆ పేరెంట్స్ని ఇట్లా రోడ్డు మీద ఇట్లా వదిలేయడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది అన్న. ఎందుకంటే మేము ఫుడ్ ఇస్తున్నాం, మా వల్ల అంటే పేదవాళ్ళకి కష్టాలు తెలుస్తాయి అంటారు కదన్న. అలా మనకు కూడా తెలిసి ఇలా మా ఇంట్లో సొంతంగా వండుకొని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు పడే బాధ, అయ్యా ఈరోజు మాకు కడుపు నింపారు, మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు మనతో చెప్పుకుంటుంటే బాధేస్తుంది అన్న. అలాంటి సిచ్యువేషన్ తీసుకురావద్దు. వాళ్ళ సమాజంలో ప్రతి ఒక్కరు చేస్తున్నారన్న. పేరెంట్స్ వాళ్ళకి ఏంటన్న బరువు, వాళ్ళ అమ్మ వాళ్ళని చూసుకోవడానికి ఏమవుతుంది? వాళ్ళే కదా వాళ్ళ ఈ చిన్నప్పటి నుంచి చాది నేను ఒక పొజిషన్లో తీసుకొచ్చి ఇలా ఉంచినప్పుడు నువ్వు ఎలా రోడ్డు మీద వేస్తున్నావు? వాళ్ళకి సమాజం కంపల్సరీగా అర్థం చేసుకోవాలన్న, అది సమాజానికి తెలవాలి. ఏంటంటే పేరెంట్స్ని అలా వదిలేయడం, మనకి రేపటి రోజున మనం పేరెంట్స్ అవుతాం అనేది చాలా వరకు ఆలోచించాలన్న. అంటే ఇప్పుడు మీరు పెద్దవాళ్ళకి మీరు ఫుడ్ డొనేట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీతో ఏమైనా షేర్ చేసుకుంటారా? అంటే ఎందుకమ్మా ఇక్కడ ఉన్నావు అన్నప్పుడు ఏదైనా అంటే మొత్తం వాళ్ళ కష్టాలు చెప్తారన్న. అసలు ఏమైంది, మీరు ఎందుకు ఇక్కడ రోడ్డు దగ్గర ఉన్నారు, ఇక్కడ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, మీకు ఎందుకు వచ్చిందని అడిగితే మా కొడుకు వాళ్ళు ఇట్లా వదిలేశారమ్మా అది అని చెప్పి కొన్ని పర్సనల్ అన్ని ప్రాబ్లమ్స్ చెప్తారన్న వాళ్ళు. అంటే అది చెప్పేటప్పుడల్లా మాకు తెలియనిగా బాధ. ఇక ఎందుకు అంటే ఇప్పుడు ఒక కొడుకుల్ని ఇంత స్టేజ్ దాకా మనం పెంచి పెద్ద చేసి మీకంటే ఒక లైఫ్ ఇచ్చాక ఇలా రోడ్డు మీద వదిలిపెట్టడం అనేది కరెక్ట్ కాదన్న. చాలా మందికి ఇదే చెప్తున్నాం, అలా చేయకండి. ఎందుకంటే ఒక తల్లిదండ్రులు లేని వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏందనేది. అది కొంతమందికి అర్థం కావటం లేదు, వాళ్ళకి చెప్తా ఉన్నాం. బట్ మా నుంచి అని ఇద్దామన్నా కూడా మాకు అంత స్థాయి ఇంకా రావాలని కోరుకుంటాం అన్న. ఇంకా వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఇంకేమైనా అంటే వాళ్ళకి డైలీ కంటిన్యూగా ఫుడ్ ఇచ్చేటట్లు ఇంకా మాకు వచ్చే స్థాయి రావాలని కోరుకుంటాం అన్నది. ఓకే, అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నువ్వు ఈ గెటప్ వేసినప్పుడు టెడ్డీ లాగా, సో అంటే అంత వెయిట్ మొయ్యడం కానీ లోపల ఊపిరి ఆడకపోవడం కానీ చాలా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంతకుముందే మా స్టూడియోలో మీరు చేసినప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి రాగానే తీయమని చెప్పాను, నేను ఒకసారి తీయండి అని అంటే మొత్తం చెమటలు కారుతున్నాయి. సో అంటే ఊపిరి కూడా ఆడదు కదా, సో ఎట్లా మెయింటైన్ చేస్తాడు? అది బ్రీతింగ్ కూడా ఆడదన్న. మనం ఒక 1 hour ఒక సాంగ్ 2 hours చేసామంటే అన్న అసలు బ్రీతింగ్ ఆడదు. ఫస్ట్ నాకు వాటర్ అయితే ఫుల్గా వాటర్ అయితే అక్కడ ఫేస్ తీద్దామంటే ఫేస్ రివీల్ చేయాల్సి వస్తుంది అన్న. అక్కడ పబ్లిక్లో ఎన్ని అవర్స్ అయినా సరే అన్న, నేను వాళ్ళు నవ్వించడం కోసం ఎంత కష్టమైనా పడాలనుకున్నా. ఒక హెల్పింగ్ పరంగా వెళ్ళాలి, కొంతమంది పిల్లగాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంటర్టైన్మెంట్ మన నుంచి ఒక టెడ్డీని చూసినప్పుడు వాళ్ళకి కళ్ళంటి కానీ పెదాలంటి చిన్న చిరునవ్వు రావాలన్నా అనేది నా కోరిక. నేను ఎంత కష్టపడ్డ పర్లేదు, వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఇవ్వాలి. నన్ను చూసినప్పుడు ఫస్ట్ ఒక హ్యాపీనెస్ ఇవ్వాలన్న వాళ్ళకి. పక్కా చిన్నపిల్లలకి టెడ్డీస్ అంటే చాలా ఇష్టం కదా. అవునవునన్న, చాలాసార్లు అన్న ఒక్కొక్క టైంలో మేము ఇట్లా వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఈవెంట్ జరుగుతుందంటే సరదాగా వాళ్ళు నవ్వించడానికి వెళ్ళినప్పుడు 3-4 hours ఉంటాడు అన్న. ఉన్నప్పుడు ప్రతి నిమిషం ఒక్కొక్కసారి ఊపిరాడక పక్కెళ్దామా అని చెప్పేసి అంటూనే ఉంటాడు. అక్కడ అంటే తెలియకుండానే ఇంక వెళ్ళిపోయి కొంచెం ఫేస్ చూపించుకొని కొంచెం ఊపిరాడుకొని కొంచెం వాటర్ ఏమైనా తాగాల్సి వస్తే తెప్పించుకొని వాటర్ అలా తాగుతూ ఉంటాడు. చాలా వారికి చాలా ఇబ్బంది పడుతుండు లోపల. కాకపోతే వాళ్ళు మా మీద చూపించే ప్రేమ వల్ల అదంతా మాకు చాలా ఆనందంగా ఉండడం వల్ల అదంతా కూడా మర్చిపోతున్నాం. ఎంతమంది ఉన్నారు మీ టీం? మీరిద్దరైనా లేకుంటే? అంటే అన్న టీం వచ్చేసి అమౌంట్ పర్సనల్ కానీ ఫైనాన్షియల్ ఏదైనా మీ ఇద్దరే పెట్టుకుంటామన్నా. మాకు టీం మెంబర్స్ ఇంకా ఇప్పుడు వంశీ అని వసంత్ అని ఇక్కడ 4 members దాకా సపోర్ట్ ఉందన్న. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 10 members ఉన్నారన్న. బట్ హారిక అని అంటే ఒక అమ్మాయి ఉందన్న మా సిస్టర్, చాలా సపోర్ట్ అన్న. మాకు ఏమీ లేనప్పటి నుంచి సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది చాలా. అదొకటి ఏంటంటే ఎవరి పనిలో వాళ్ళు కొంచెం పనిలో బిజీగా ఉన్నారన్న. బట్ అందరూ రాలేకపోతున్నారు. బట్ ఉన్న వాళ్ళు ఒక 4 చేస్తున్నాం అన్న. ప్రజెంట్ ఇద్దరానికి ఒక 2 చేస్తున్నాము. ఒకటి ఏంటంటే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళని ఎప్పటినీ మర్చిపోం. వాళ్ళకి ఎప్పటికైనా మా కమ్యూనిటీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అన్న. అంటే ఖమ్మం ప్రజలు అయితే మీకు సపోర్ట్ చేస్తున్నారు కదా? ఫుల్ గా అన్న, ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.
సో అంటే నువ్వు ఎట్లాగో నీ ఫేస్ రివీల్ చేస్తాను నేను ఏమన్నా చెప్పొచ్చు కదా, అంటే అందరికి తెలిసిపోతుందనా? అంటే నేను తెలియొద్దాను ఇప్పుడు అదే కన్నా ఒకటి చెప్పే కన్నా, మనం చేసే పనిలో మంచి కనపడాలి, మనిషి కనపడే అవసరం లేదు, అతని గురించి కూడా తెలియాల్సిన అవసరం లేదు, అక్కడ మంచి అయితే చాలు. అదే అదేనా. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు 2 రూపాయలు ఇచ్చి 3 రూపాయలు ఇచ్చి కూడా ఫోటో వీడియోలు తీసుకొని పబ్లిసిటీ చేసుకుంటున్నారన్న. కొంతమంది చేయొచ్చు, చాలా కొంతమంది వేరే వాళ్ళు ఉంటారు కదా, అంటే చాలా మంది వచ్చేసి చాలా కష్టంతో పెట్టే వాళ్ళు ఉన్నారన్న. కొంతమంది వచ్చేసి ఇట్లా పబ్లిసిటీ కోసమే ప్రత్యేకంగా వీడియోలు చేసి పెడుతున్నారన్న. అది కరెక్ట్ కాదని మేము చూపించాలి. ఇంకోటి ఏంటంటే పబ్లిసిటీ కోసమో లేకపోతే వీడియోస్ కంటెంట్ రావాలనో లేకపోతే అని అది మా కాన్సెప్ట్ కాదు. అది మా వల్ల ఇంకొక ఇద్దరికి ఒకవేళ మమ్మల్ని చూసి పాప టెడ్డీ ప్రాణులైన టెడ్డీ అలా చేస్తుంది కదా, నేను ఎందుకు చేయలేను, నేను కూడా చేస్తే బాగుంటుంది కదా అనేది ఎవరో ఒకళ్ళు మారుతారు, మన వల్ల ఇంకొక అమ్మ అన్నం తింటది కదా అన్న థాట్లో మేము ఇట్లా చేసుకుంటున్నాం. ఈ వీడియోస్ అనేది ఇట్లా పెట్టుకుంటున్నాం అన్న. అదొకటన్నా, కొంతమంది చాలా మంది నాకు ఒకటి అడుగుతారు, మీరు ఇలా ఫుడ్ డొనేషన్ చేసుకుంటే వీడియోస్ పెట్టకండి అని చెప్పి చెప్తున్నారన్న. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా నేను. మీకు చెప్తారా వాళ్ళు? మెసేజ్ లో చెప్తున్నారన్న, కామెంట్ లో చెప్తున్నారు. అంటే కొంతమంది అని, అందరు కాదన్న, కొంతమంది అయితే ఇలా చేయొద్దని చెప్పి, అంటే ఇట్లా ఫేస్ రివీల్ చేయకండి, ఫుడ్ చేస్తే చేశారు కానీ ఇట్లా వీడియోస్ పెట్టకండి అని చెప్తున్నారన్న. వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వాలని ఉందన్న నాకు. ఎందుకంటే మేము కూడా అన్న కొంతమంది ఇట్లా హెల్ప్ చేస్తుంటే వాళ్ళని చూసి మనం కూడా ఎందుకు చేయలేము, మనం కూడా ఉన్నదంటే కొద్దిగా చేయొచ్చు కదా అనే ఆ పర్పస్ మీద వీడియోస్ చేస్తున్నాం అన్న. ఎందుకంటే మమ్మల్ని చూసుకుని ఇంకొక ఇద్దరుగా ఒక్కలైనా మారినా మా హ్యాపీ అన్న. ఎందుకంటే ఒకళ్ళని చూసి మేము మారినాం అన్న. మా నుంచి ఇంకొకరు మారితే అట్లా మంచిది కన్నా, వాళ్ళ నుంచి అలా ముందుకు వెళ్తా ఉంటుంది కన్నా. అంటే ఇలా పేదవాళ్ళకి కొద్దిగా హెల్ప్ అవుతుందని మా నుంచి మేము కష్టపడుతున్నాం. అది అయితే ఏం చదువుకుండు టెడ్డీ? ఇంటర్ సెకండ్ ఇయర్ అన్న. ఇంటర్ సెకండ్ ఇయర్. సో కాలేజ్ కూడా ఇట్లనే వెళ్తుండేనా? లేదన్న. లేదన్నా, లేదా ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఆప్ చేశాను నేను, కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేకపోయాను. అదే నేను మీ గురించి తెలుసుకున్నప్పుడు కూడా నాకు చెప్పడం జరిగింది చాలా మంది, అంటే చాలా పూర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా కానీ మీరు ఏదో మీ దాంట్లో ఉన్నంత కూడా మీరు హెల్ప్ చేస్తారు అంటే చాలా గ్రేట్. ఏం లేదన్న, చాలా పూర్ అంటే పూర్. మేము ఏంటంటే ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళి అక్కడ రెంట్ కట్టుకుంటూ బతుకుతున్నాం. మాకంటూ ఏమి ఓన్ ప్లేస్లు అనేది, అక్కడ ఏమి ఓన్ హౌస్లు అనేది ఏం లేదు. కాకపోతే ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా ప్రాణులేని టెడ్డీకి ఇలా చేస్తే బాగుంటుంది అని అన్న ఒక కాన్సెప్ట్ చెప్పబట్టి అలా బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళినాం అన్న. ఓకే, ఇప్పుడు టెడ్డీ కానీ మీరు కానీ ఏమైనా వర్క్ చేస్తున్నారా? టెడ్డీ ఏం వర్క్ చేస్తుంది ఇప్పుడు? ఆటో తోలుతాను. ఆటో తోలుతారు? ఆటో తోలుతాను. ఓకే, అంటే ఇక్కడ ఖమ్మం లోకలా? ఖమ్మం లోకల్ అన్న. ఓకే, అంటే ఎవరైనా గుర్తుపడితే మీ గొంతు, ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత గొంతు గుర్తుపడితే నువ్వు ఆటో నడిపించేటప్పుడు? లేదన్న, అంటే మేము కిరాయిలకి వెళ్ళిపోతా కానీ, అంటే జనాల్లో ఎక్కువ తిరగను కదా. ఓకే, అంటే జనాల్లో తిరిగి ఆటో కదా అన్న? ఏ ఆటో? ట్రాలీ ఆటో అన్న, కిరాయిలు ట్రాలీ. ఓహో, వస్తువులు అవి ఇవి మన పెద్ద. ఓకే, తీసుకెళ్తుంటాం. అదే. సో మీరేం చేస్తారు? నేను మామూలుగా సిపిఎం ఆఫీస్లో అకౌంటింగ్ చేసుకుంటాను. ఓకే, ఎంత వస్తుంది మీకు శాలరీ? 10,000 వస్తుంది. 10,000. మీకు టెడ్డీ? నాకు 10,000 లోపు వస్తుంది అన్న. 10,000 అంటే 15,000 అన్న. అంటే మనం తోలినాం బట్టి అన్న, చెప్పలేం, కిరాయిలు ఉండొచ్చు లేకపోవచ్చు అన్న, చెప్పలేము అది. సో అంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ ఎట్లున్నాయంటే అసలు 10,000, 15,000, 20,000 వచ్చినా సరిపోవు అసలు, నిజం చెప్పాలంటే. అట్లాంటిది అసలు సరిపోదు. ఇప్పుడు మీరు ఉంటుంది కూడా రెంట్ ఇల్లే. రెంట్ ఇల్లే. సో రెంట్ ఎంత కట్టాలి? నేను 3,000 కట్టాలన్నా. నువ్వు 4-5. సో నీ 10,000లా అవే వెళ్ళిపోతాయి అన్న. ఓకే, ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు? ఇంట్లో 5 మెంబర్స్ అన్న. ఓకే, అన్నయ్య 2 బ్రదర్స్, అమ్మ నాన్న. ఓకే, వాళ్ళే చూసుకుంటారా మొత్తం? నువ్వు కూడా ఏమైనా మనీ ఇవ్వాలి? నేను ఇస్తాను, మా ఇంట్లో ఇవ్వాలి కదా. ఓకే, కంపల్సరీగా. నీకు టెడ్డీ? నాకు 2 సిస్టర్స్ అన్న, నేను ఒక్కనన్నా. ఒక్కైనా? నేను ఒక్కనన్నా. అబ్బాయి పెళ్ళి అయిందా టెడ్డీకి? అయిందన్న. అవునా? 1 ఇయర్ దాటిందన్న, ఇప్పుడు ఏప్రిల్ వస్తే 2nd ఇయర్ అవుతుందన్న. సో పెళ్లికి ముందు నుంచే ఈ గెటప్ ఉందా, పెళ్లి తర్వాత నుంచా? పెళ్లి తర్వాతే అన్న గెటప్ వచ్చేసి. పెళ్లి తర్వాతే? అవునన్న. సో అంటే మీ వైఫ్ ఒప్పుకుందా మరి? చాలా అన్న, చాలా అంటే చాలా హార్ట్ఫుల్ పర్సన్ అన్న. నన్నుగా నమ్మిన వ్యక్తి. నా లైఫ్లో బిగ్గెస్ట్ ఒక ట్విస్ట్ అంటే ఏమంటారు అన్న దాన్ని. ఓకే, అదొక అంటే ఆ దేవుడు ఇచ్చింది. ఇంకా ఓకే, చాలా అంటే చాలా అన్న. అంటే మా ఫ్యామిలీ మొత్తం అన్న, మా సిస్టర్స్ కానీ మా అమ్మ వాళ్ళు కానీ అందరూ నాకు చాలా అంటే చాలా సపోర్ట్ అన్న. వాళ్ళకి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను నేను ఎప్పటికీ. సో అంటే నువ్వు టెడ్డీ లాగా ఉన్నా కానీ ఏమనదు? ఏమనరు అన్న. ఓకే, అసలు ఛాన్సే లేదన్న. వదిన ఇవాళ రేపు మనం ఎందుకు ఇదంటే చేస్తున్నావు, మన ఫ్యూచర్ ఏంది, రేపు మన పిల్లలు మనం చూసుకోవాలి కదా, ఎందుకు ఈ గెటప్ వేసుకొని ఇలా చేస్తున్నావు అనేది ఒక్కసారి కూడా ఒక్క మాట కూడా అనేది కాదు వదిన. అసలు చాలా పాజిటివ్ ఉండి నువ్వు వెళ్ళు, ఏదో ఒకటి సాధిస్తావు, ఏం కాదు. ఈరోజు ఇంటర్వ్యూకి పంపించింది కూడా వదినే, మీరు వెళ్ళాలి, చెయ్యండి, ఏం కాదు, కంపల్సరీ సక్సెస్ అవుతారు, రేపటి రోజున మంచిగా ఉంటుంది, ఏం కాదు, నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి వదిన
మరీ ప్రత్యేకంగా పంపించింది కూడా వదిన అన్న. ఓకే. సో అంటే మీ ఇంటి ఎట్లుంది సపోర్టు? మా ఇంట్లో కూడా చాలా సపోర్ట్ ఉంటుంది అన్న. ఓకే. అమ్మ నాన్నైనా, అన్నయ్య వాళ్ళైనా, వదినైనా అందరు కూడా మంచి సపోర్ట్ చేస్తారు నాకు. అమ్మ నాన్న ఏం కాదు వెళ్ళు నాన్న, ఇవాళ పంపించేటప్పుడు కూడా మా అమ్మ ప్రేయర్ చేసి జాగ్రత్తగా మంచిగా వెళ్ళు నాన్న, జాగ్రత్తగా జర్నీ చేసుకుంటారా అన్న వాళ్ళని అక్కడ మంచిగా పలకరించు అది ఇది అని చెప్పి పంపించింది అన్న. ఓకే. సో రీసెంట్గా టెడ్డీ మీ నాన్నగారు కూడా ఎక్స్పైర్ అయ్యారంట కదా? అవునన్నా. సో ఏం జరిగింది నాన్నకి? అయితే అన్న నాకు మ్యారేజ్ అయిన ఒక 3 monthsకి డాడీ కొద్దిగా హాల్కాల్కి తీసుకున్నారన్న. ఓకే. తీసుకొని ఒక 2 months దాకా హాస్పిటల్లో దిగటం ఇవన్నీ జరిగినాయి అన్న. జరిగాక అనుకోకుండా ఒక సిచ్యువేషన్ చనిపోయారు అన్నప్పుడు. ఓకే. చనిపోయినప్పుడు ఇక చాలా ఇబ్బందులు పడ్డాం అన్న. చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాం. ఇక కోలుకోలేని అప్పులు అన్నీ చాలా అప్పులు అయిపోయినాయి అన్న. ఏం చేయలేక ఇప్పుడు దాకా ఇలానే కష్టపడుతూనే ఉన్నాం అన్న ఇప్పుడు కూడా. ఓకే. అయితే ఇప్పుడు నువ్వు అప్పులైన అంటున్నావు కదా అన్న. సో అంటే ఇప్పుడు ఇంతమందిని నవ్వుపిస్తున్నావు నువ్వు, కానీ మనం బ్రతకాలంటే మనకు డబ్బు అవసరం. అవునన్నా. అవునా? ఇప్పుడు అప్పులు కూడా ఉన్నాయి అంటున్నావు. అవునన్నా. సో ఫస్ట్ మనం అవి అంటే తీర్చడానికే చాలా కష్టం. ఓకేనా. మళ్ళీ దాంట్లో కూడా మీరు సర్వీస్ చేస్తున్నారు. అవునన్నా. సో అంటే మరి ఫస్ట్ నువ్వు అప్పులు తీర్చుకోవచ్చు కదా, ఇవన్నీ ఎందుకు మరి? అంటే అదే అన్న, నాకున్న ఒక గోల్ అన్న ఏంటంటే అన్న, అసలు నాకు అదే ఏంటంటే అన్న, నేను ఒక చిన్నప్పటి నుంచి ఒక యాక్టర్ అవ్వాలనే కోరిక అన్నది. ఓకే. అయితే ఇప్పుడు చెప్పే కన్నా ఇంతకుముందు ఇలా చేయాలి మీకు అవసరం అని చెప్పి చాలా మంది అన్నోళ్ళు ఉన్నారు కన్నా. ఓకే. నాలో నటన చూపించి ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు, కష్టపడి ఏదైనా సాధించగలడు, వాళ్ళకి అందరికీ నిరూపించాలనేది నా కోరిక అన్న. అందుకోసం ఇప్పుడు నా వంతు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా, నా నుంచి మాకు ఉన్న దాంట్లో కొంచెం కొద్దిగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలనేది మా కోరిక అన్నది. వాళ్ళందరికీ చూపించాలన్న, ఇది నటన చూపించాలి, ఇట్లా హెల్పింగ్ నేచర్ కూడా ఒక మెసేజ్ చూపించాలి. ఇట్లా అందరికీ ఇట్లా ఒకరి నుంచి ఒకళ్ళు మారి కొద్దిగా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తే అలాంటి వాళ్ళు పేదవాళ్ళు అనే వాళ్ళు రోడ్ల మీద ఉండరు కన్నా. అది చూడొద్దు అనేది మా కోరిక అన్న. రోడ్ల మీద ఇలా అంటే ఎవరైనా పేరెంట్స్ని వదిలిపెట్టద్దు అనేది మేము చెప్పాలనుకుంటున్నాం అన్నది బాగా. అయితే నువ్వు ఈ గెటప్లా రోడ్ పైన అట్లా వెళ్ళినప్పుడు చాలా మంది కొట్టడం కానీ దొబ్బడం కానీ ఇవి చేస్తూ ఉంటారు, అవునా? సో అవన్నీ ఎదుర్కొన్నారా మీరు? ఎదుర్కొంటూనే ఉంటాం కన్నా. కంపల్సరీ అన్న, అది ఎదుర్కోవాల్సి కూడా వస్తున్నాయి చాలా. కొంతమంది ఉంటారు కదన్న, ఎవరో ఒకళ్ళు ఉంటారు, అందరు మంచి ఉండరు కదా. అది అన్న, కొంతమంది ఇట్లా లేపడం, వెనకాల నుంచి కొట్టడం, టెడ్డీని అట్లా ఫేస్ చూపించని అంటాం, గట్టిగా వాటేసుకొని తిప్పడం, ఇలా చేస్తూనే ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళ సంతోషం కోసం ఏదైనా పడాలి అన్నట్టుగా మనం ఉంటున్నాం అన్న. ఓకే. కంపల్సరీ. ఈ ఫుడ్ మీరు డొనేట్ చేస్తారు కదా, ఈ ఫుడ్ అంతా హోటల్ నుంచి కొనుక్కొస్తారా లేకుంటే ఎట్లా? లేదని ఇది మా సొంతం, మా ఇంట్లో చేసుకుని వస్తాం అన్న. మా ఇంట్లో ఒక వారం, మన పవన్ ఇంట్లో ఒక వారం, ఇలా మా సొంత అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు వీళ్ళే వండిస్తారన్న. ఒకరోజు వీళ్ళింట్లో, ఒకరోజు మా ఇంట్లో అని చెప్పి మేమే సరుకులు తెచ్చుకుని అన్ని విధాలు మేమే తీసుకొస్తాం అన్న. మా కష్టంలో ఇంత మనీ తీసి చాలీలో మా కష్టం మేము అంతా ఒరిజినల్గా వండి అన్న, అంటే బయట నుంచి తెచ్చి ఇలా కాకుండా మేము ఎలా తింటామో అలానే వండి ఇలా పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అన్న. వాళ్ళకంటే ఒక రైస్, చికెను, పెరుగు ప్యాకెట్, వాటర్ బాటిల్, ఒక బనానా, అన్ని విధాలు తిన్న ఒక్క పూటైనా కడుపు నిండా తినాలన్న. ఒక హ్యాపీనెస్తో తినాలి, ఆనందంగా. అదే మాకు కావాల్సింది. అంటే ఒక్కరోజు కడుపు నింపినా మాకు హ్యాపీ అన్న. ఎందుకంటే ఏమేమి కుకింగ్ చేస్తారు మీరు ఆ ఫుడ్లో? రైస్ అన్న, చికెన్, మామూలు పెరుగు ప్యాకెట్ అన్న, మళ్ళీ ఒక బనానా, వాటర్ బాటిల్. అది కడుపు నిండి అయితే తినొచ్చు అన్న. అసలు అంత మనం లేదు, చాలా గ్రేట్. పూరు మళ్ళీ దాంట్లో మీరు పెడుతున్నారంటే చాలా గ్రేట్. ఇప్పుడు మేము కూడా చేయట్లేదు కదా, అది మీరు చేస్తున్నారు, చాలా గ్రేట్ కదా నిజం చెప్పాలంటే. ఒకటన్నా మళ్ళీ అంత కనుక ఫుడ్ వండుతాం కన్నా వాళ్ళందరూ బంచి వస్తాం కన్నా, ఇంటికి వచ్చాక మేము తినవన్నా చికెన్ అది ఉండదు, ఇక మొత్తం పార్సల్ చేసేసి ఇచ్చేసి వస్తాం. ఇంటికి వచ్చాక ఆ చికెన్ తీసుకున్నామంటే అది వాళ్ళకైతేనే మొత్తం వాళ్ళకి ఇచ్చేసి మొత్తం అన్నీ అయిపోయాక మాకేమొద్దు, మేము అందులో తినద్దు, అది కూడా మళ్ళీ మేము ముందు తినేసి వెళ్ళాం, వాళ్ళకి ఇచ్చిన తర్వాతకి వచ్చి అప్పుడు తింటాం మేము. అంటే మనం తిని ఇవ్వడం కాకుండా వాళ్ళకి ఇచ్చి వచ్చిన తర్వాత తింటే అది ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అది కూడా ఇంట్లో ఉన్న కర్రీస్ ఇంట్లో ఉన్న కర్రీస్తోనే పచ్చడి కానీ ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ వచ్చినాయి కూడా చెప్తున్నా, పచ్చడితో తిన్న రోజులు కూడా నేను ఇంట్లో అంటే అది వండి కూడా అట్టిచ్చేసి అలాంటి రోజులు ఉన్నాయి అన్న. సో సమాజం చాలా రకాలుగా మీ గురించి మాట్లాడవచ్చు. సో మీ ఊర్లో వాళ్ళు కానీ మీ బంధువులు కానీ, సో మాట్లాడిన వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు మీరు? అంటే ఇవాళ వాళ్ళందరూ అనుకోవచ్చు అన్న, ఇవాళ టెడ్డీ ఏం చేస్తుంది, పవన్ ఏం చేస్తాడు, వాళ్ళు ఏదో నార్మల్గా తిరుగుతున్నారులే అని చెప్పేసి వాళ్ళందరూ అనుకోవచ్చు. రేపటి రోజున ఒక పొజిషన్లో పోతే అంటే ఈ టెడ్డీ ద్వారా, ఈ పవన్ అని ఈ టెడ్డీ ఒక పొజిషన్లోకి పోతే వాళ్ళందరూ కూడా ఇతను మావాడు, ఇతను మా ఊరు పిల్లడు,
ఇలా అనే సిచ్యువేషన్ అనేది వస్తుంది అన్న. వాళ్ళందరికి మాత్రానికి ఇది మాత్రం కంపల్సరీగా ఇస్తాం అన్నారన్న. చాలా మంది నన్ను కూడా అన్నారన్న, మా ఫ్యామిలీ చుట్టాల వాళ్ళు కూడా అన్నారు, ఇదేంది వీడు టెడ్డీ ఎట్లా బొమ్మ వేసుకుని తిరుగుతుండేది, వీడికి పిచ్చి పట్టిందా ఏంది, ఎట్లా తిరుగుతున్నాడు ఏందని చెప్పి చాలా మంది అన్న వాళ్ళు కూడా ఉన్నారన్న. వాళ్ళందరికీ ఫస్ట్ రోజు చూసినప్పుడు వాళ్ళు తెలియదన్న బొమ్మ వేసుకుని తిరుగుతుందని చెప్పి. దీనికి విలువేందో, దీని అనుకున్న విలువేందో చూపించాలన్న వాళ్ళందరికీ. దానికోసం కష్టపడుతున్నాను అదంతా. సో మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? నాన్న ట్రాక్టర్ డ్రైవరు, అమ్మ గ్రానైట్కి వెళ్తుంటారు. ఓకే, అంటే ట్రాక్టర్ మీదేనా? లేదు లేదన్న, నాన్న వేరే వాళ్ళ దగ్గర చేస్తుంది. వేరే వాళ్ళ దగ్గర చేస్తారు. సో అమ్మ గ్రానైట్లో వర్క్ చేస్తుంది. గ్రానైట్ అంటే పీసులు కట్ చేస్తూ ఉంటారు. ఏది ఇట్లా కొడుతూ ఉంటారు? లేదు లేదన్న, మామూలుగా మిషన్లో పీస్ పెట్టేసి కట్ చేసేసి షేప్ రెడీ చేయడం అనేది పీస్. ఓకే, అలా చేస్తుంటారు. సో ఎంత వస్తుంది అమ్మ వర్క్ చేస్తే? అమ్మకి చేస్తే డైలీ ఒక 300-250 అలా ఇస్తారు. నాన్నకంటే ఒక 500 ఇస్తారు. అడ్డం మీదకి వెళ్ళి అట్లా ట్రాక్టర్ దోలు వస్తాడు కదా, నాన్నకు ఒక 500, అమ్మకు ఒక 300 అలా వస్తుంటాయి. ఇక ఇంట్లో అన్నయ్య, వదిన, అన్నయ్య మామూలుగా వర్క్ చేస్తూనే ఉంటున్నారు. ఓకే, సో మీ అమ్మగారు ఏం చేస్తారు? మా అమ్మ వచ్చేసి బట్టలు ఉతికిద్దన్న, ఖమ్మంలో లోకల్లో వేరే వాళ్ళ ఇళ్ళలో బట్టలు ఉతికి వస్తుంది అన్న. ఇంకా ఆ డబ్బులతోనే ఇంట్లో అంటే ఎలగొస్తుంది అన్నమాట చిన్నగా. ఓకే, మీ వైఫ్ హౌస్ వైఫ్ అన్న. ఓకే, అంటే స్కూల్స్ కి అటు ఇటు మీరు ఈవెంట్స్కి వెళ్తారా? ప్రజెంట్గా అయితే వెళ్ళలేదన్న. అయితే అని ఒక ట్విస్ట్ ఏంటంటే, ఒక రోజు సంక్రాంతి పండుగ ఉంది కదా, వెళ్ళింది కదా, అయితే ఆ రోజు మేము మామూలు ట్యాంక్ బండ్కి వెళ్దామని వెళ్తున్నాం అన్న, రీచ్ చేద్దామని. ట్యాంక్ బండ్ అంటే మేము హైదరాబాద్ అనుకుంటున్నాం, మీ ఖమ్మంలో కూడా ట్యాంక్ బండ్ ఖమ్మంలో ఉంటుంది అన్న. అయితే వెళ్తుంటే అన్న, ఒక స్కూల్ ఖమ్మం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని ఒక స్కూల్ ఉంటుంది అన్న. అక్కడ సంక్రాంతి సంబంధించిన ముగ్గులు పోటీలు అన్నీ చేస్తున్నారన్న. చేస్తుంటే ఏమో మనం కూడా వెళ్దాం, సరే ఎంటర్టైన్మెంట్ చేద్దాం చెప్పి అటు వెళ్ళామన్న. స్కూల్లో పర్మిషన్ తీసుకొస్తాం, ప్రిన్సిపాల్ గారికి అందరూ పర్మిషన్ ఇచ్చారు, చేసుకున్నామని పర్లేదని చెప్పారు సార్. అయితే వెళ్ళాక అందరూ చాలా వరకు అందరిని హ్యాపీనెస్ చేసామన్న. కానీ ఒక చిన్న అమ్మాయి వచ్చేసి నన్ను ఒక క్వశ్చన్ అడిగిందన్న, మీరు ఎందుకు ఇట్లా చేయాలనుకుంటున్నారు ఏంటి, మీరు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీకు ఎట్లా అని చెప్పి అడిగింది. అయితే అన్నప్పుడు ఏంటంటన్నా, చెల్లి మీకు టైం వచ్చినప్పుడు మేము చెప్తాం, మనల్ని చూసి కొంతమంది మారాలి, హెల్పింగ్ నేచర్ ముందుకు రావాలని చెప్పినన్న. ఆ అమ్మాయి వచ్చేసి నా కాళ్ళు పట్టుకుందన్న. అసలు నేను ఇక తట్టుకోలేను. ఆ రోజు ఇక ప్రామిసే చెప్తున్నా, ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆ చిన్న పిల్ల నా కాళ్ళు పట్టుకుందన్న. అయితే పక్కనున్న ఫ్రెండ్స్ అడిగారన్న, ఎందుకు ఆ టెడ్డీ కాళ్ళు పట్టుకుంటున్నా అని చెప్పి అడిగినప్పుడు, వాళ్ళని చూసి మనం కూడా ఇన్స్పిరేషన్ కావాలి, ఇంకా చాలామంది కావాలి అని చెప్పుకుంటూ వెళ్ళిపోయిందన్న. ఆ చిన్న పిల్లకి అంత తెలివి ఆలోచన వచ్చిందో నాకు అర్థం కాలేదన్న. ప్రామిస్గా జరిగిందే చెప్తున్నా. అసలు అమ్మ బుజ్జి పాపది కూడా వీడియోస్ ఉన్నాయమని, కానీ కాళ్ళు పట్టుకొని లేవు, కానీ ఆ పాప వీడియోస్ కూడా ఉన్నాయన్న. అసలు ఆ కళ్ళ నేనే లోపల ఏడ్చుకున్నా. అంటే అంత ఫీల్ అన్న, ఒక చిన్న పిల్ల తెలియ, ఒక మైండ్ అంత లేని అమ్మాయి కూడా వచ్చి నా కాళ్ళు పట్టుకుందన్న. అంటే అది ఇక దేవుడి దయ అంతా చెప్పుకోలేనన్న. అది ఒక పెద్దవాళ్ళు కూడా అంతే కదా, నేను దండం పెడతాను అందరికి, మీరు ఇంకా మంచిగా ఉండాలని చెప్పి నా కాళ్ళు పట్టుకుంటారన్న. అసలు నేను ఇంకా అది ఏ జన్మలో కూడా చేసుకోను అంత రాదిగా. అయితే ఇప్పుడు మీరు సర్వీస్ చేస్తున్నారు, నేను మీ వీడియోస్ చూసినప్పుడు అనుకున్నా, అంటే వీళ్ళు కొంచెం ఉన్న వాళ్ళే ఉండొచ్చులే, సర్వీస్ చేస్తారు కదా అని చెప్పేసి. ఉండడానికి సొంత ఇల్లు లేదు. సో ఒక సామెత ఉంది, రెక్కాడితే కానీ డొక్కాడదే అన్నట్టు. సో సొంత ఇల్లు లేదు, సో మీరు కష్టం చేస్తేనే మీరు తినాలి కదా. సో ఇట్లా ఉండి కూడా మీరు 10 రూపీస్ సంపాదించుకుంటే అందులో 2 రూపీస్ మళ్ళీ సమాజం గురించి ఆలోచించి వాళ్ళకు సర్వీస్ చేస్తారు చూడు. సో దానికి మీకు హైట్స్ ఆఫ్. నిజం చెప్పాలంటే నిజం చెప్తున్నా, ఎందుకంటే అంటే మేము కూడా చేయట్లే. ఇప్పుడు నేను అనుకుంటున్నా, సో మిమ్మల్ని చూసి రేపు పొద్దున్న నేను కూడా ఇట్లా ఫుడ్ డొనేషన్ లాగా ఏదైనా మనం ప్లాన్ చేయాలని నేను అనుకున్నా ఇప్పుడు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మీ చేస్తుంటేనే నేను చూసి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిజంగా నువ్వు అన్నట్టు వీడియోస్ చాలామంది చేసుకుంటున్నారు, అంటే 1 రూపీ ఇచ్చి 2 రూపీస్ ఇచ్చి అట్లా. అంటే మరి వాళ్ళు ఎందుకు చేస్తారో తెలియదు, కానీ మీలాగా వీడియోలు అంటే నువ్వు ఫేస్ చూపించుకోవద్దని చెప్పేసి మీరు అనుకున్నారు, కానీ ఫేస్ చూపించి వేరే వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళు కరెక్ట్ చేస్తారో తప్పు చేస్తారో మనకు తెలియదు, కానీ అంటే వాళ్ళని కూడా చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవుతారేమో తెలియదు. అంటే వాళ్ళు ఎందుకు చేస్తారో మనకు తెలియదు, బట్ అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతారని చాలా మంది వీడియోలు ఇస్తారని అయితే నేను అనుకుంటా. కొంతమంది కావాలని కూడా ఇస్తారు, ఇక వాళ్ళ గురించి మనం ఏం అనుకోవద్దు. కానీ ఇట్లాగా మీరు ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలి, ఇట్లనే కంటిన్యూ చేయాలి, ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి. అంటే మీరు అనుకున్నట్టు టెడ్డీ అంటే ఒక పెద్ద స్టేజ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారు కదా అన్న. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అన్న, మాకు వీణా అక్క సింగర్ అక్క ఉన్నారు కదా, అవును, ఇవాళ ఇక్కడికి వచ్చి ఇంత అంత ఆపోజిటివ్ ఇచ్చారంటారు కదా అన్న. అలా ఇచ్చిందంటే మా వీణక్కే.
ఫస్ట్ మేము అనుకున్న అంటే హైదరాబాద్ ఒక వంగూరు దగ్గర ఒక ఈవెంట్ అయిందన్న. ఫస్ట్ అంటే ఇట్లా జాన్లీర్ వాళ్ళు చాలా మంది కొద్దిగా ఫ్లోక్ సింగర్స్ డాన్సర్స్ ఉన్నారన్న. అయితే వాళ్ళు అంటే చాలా సార్లు వీడియో చూసినా వీళ్ళు భలే వేస్తున్నా అని చెప్పి ఎన్నోసార్లు అనుకున్నా. కానీ నేను ఆ వీణక్క నన్ను అంటే మా ఇద్దరిని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ ముందు డాన్స్ చేయించింది అన్న మమ్మల్ని. అసలు చాలా చాలా అసలు ఈ ఛానల్ ద్వారా మేము చెప్పుకుంటున్నాం అన్న వీణక్కకి. ఎందుకంటే ఇవాళ ఈ స్టేజ్ వచ్చిందంటే వీణక్క వల్లే. అది మేము ఒక్కొక్క టైంలో వద్దనుకుంటాం, ఎందుకు వదిలేద్దాం మనకి ఏది అవ్వట్లేదు కదా అన్న వేలో ఉంటే అక్క సపోర్ట్ ఉండి నాన్న నేనున్నా మీకు యూట్యూబ్ విధంగా అయినా లేకపోతే ఇంకా ఏ విధంగానైనా నేను ఉంటాను, నేను మీకు మీరు సపోర్ట్ చేస్తా, మీరు వెళ్ళండి వీడియో చేయండి, ఇవాళ మీరు అలా చేస్తున్నారు, అంత యాక్టింగ్ అనేది మీకు వస్తుంది నాన్న, మీరు అసలు ఖమ్మంలో ఉండి ఇంత యాక్టింగ్ ఇంట్లో చేస్తున్నారు, అదే హైదరాబాద్ వస్తే మీకు చాలామంది వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు, కాకపోతే అది వద్దనుకొని మీరు మీ సొంతంగా మీరు కాళ్ళ మీద నిలబడుతున్నారు, దానికి నేను ఇంకా మీకు ఫిదా అవుతున్నానా, మీరు ఏ ఇబ్బంది పడద్దు, నేను మీకున్నా అని చెప్పేసి వీణక్క మాకు చాలా సపోర్ట్ చేస్తుంది అన్న. స్టిల్ ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే కూడా అది వీణక్క వల్లే, అక్క లేనిది మేము లేము. అసలు మేము అనుకుంది ఒక చిన్న థాట్లు అనుకొని ఇలా వస్తుంటే అక్కది ఒక చిన్న సాంగ్ చేసినాం అన్న. అక్క ఆ సాంగ్ చూసి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి అసలు మేము ఆ టైంలో అసలు ఆ నెంబర్ కూడా ఇవ్వరు ఎమ్మటే అక్క ఏం కాదు మీలాంటి చిన్న వాళ్ళ దగ్గర నుంచే నాన్న మాకు సపోర్ట్ వచ్చింది, మీరు కూడా ఎదగాలి మా స్థాయికి రావాలని చెప్పేసి ఎమ్మటే టెడ్డీ బ్రోకి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసింది అక్క. ఓకే టెడ్డీ నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నా? అనుకుంటున్నామన్నా. ఓకే చాలా మంది మనకి హెల్ప్ చేద్దాం అని చెప్పి అమౌంట్ ఇస్తాం, మీరు కూడా పే చేసి మా అమౌంట్ ద్వారా మీకు చాలా మంది పేదవాళ్ళకి అందజేయండి అని చెప్పి చాలా మంది అంటున్నారన్న. అయితే మేము ఒక చిన్న టైం ఉంది, ఆ టైం వచ్చాక అందరికి చెప్తాము, అప్పటి నుంచి తీసుకుందామని అనుకుంటున్నామన్నా. అందరికి హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళ పేరు మీద పెట్టి. నా లైఫ్ ఏంటంటే ఇప్పుడు టెడ్డీ వేసుకోక ముందు ఆ లైఫ్ అంతా నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారన్న, ఒక్కరు కాదు దగ్గర ఒక 5 ఉన్నారన్న. ఆ బెస్ట్ ఫ్రెండ్స్ నాకు ఇంత దాకా తీసుకొచ్చారంటే నా సపోర్ట్ అన్న. నేను నాకంటూ ఏమి లేకుండా అంటే అమ్మ వాళ్ళు ఇట్లా అంటే ఇక ఖమ్మం రాటైందన్న, సొంత ఊరు వచ్చేసింది అన్న. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామనుజవరం గ్రామం అన్న మాది. అయితే అమ్మ వాళ్ళు వచ్చి చిన్న ఫస్ట్ నుంచి కొద్దిగా నానా హాలకాలు తీసుకోవడం ఏం జరిగిందన్న. అయితే పని కోసం హైదరాబాద్ అని చెప్పి వేరే మామిడి తోటల కాపుల కోసం ఇట్లా పని కోసం తిరిగారన్న. అన్నీ తిరిగి వచ్చేసి మన ఖమ్మంలో ఆగారన్న. అక్కడ నేను 6th క్లాస్ నాది. అక్కడ నుంచి ఇప్పుడు దాకా ఖమ్మంలోనే సెటిల్ అయిపోయాను అన్న. టెడ్డీ వేసుకున్నంతసేపు ఈ టెడ్డీదన్న ప్రాణం అంతా. నేను నా పర్సనల్ లైఫ్ నాదన్న బయట. టెడ్డీ వేసుకున్న మరుక్షణం నుంచి నాకున్న బాధలు కానీ నాకున్న ఈ టెన్షన్లు ఏది పట్టించుకోనన్న. టెడ్డీదే లైఫ్. నేను ఏం చేయాలనుకుంటున్నా అదే అన్న. ఈ టెడ్డీ ఇప్పిందాక కూడా నా పర్సనల్ లైఫ్ తీసుకురాను. ఇక ఈ టెడ్డీ ఎప్పుడు వేసుకుంటానో అప్పుడు ఇది లైఫ్, టెడ్డీ ప్రాణం ఇదంతా. నేను ఇది తీసిన మరుక్షణం మళ్ళీ నా లైఫ్ అన్న. ఇలా ముందుకెళ్తాను అన్న. అన్ని ఇది రావటం వల్ల నా లైఫ్లో చాలా టెన్షన్లు మర్చిపోతున్నా అన్న, ఫ్రీ అవుతుంది. ఎందుకంటే ఇది వేసుకున్నప్పుడు నాకు ఏం గుర్తురావు, ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించింది ఏది నేను పట్టించుకోను. బయట మనం ఏం చేయాలనుకుంటున్నాం దానికోసమే పోరాడుతావు అన్న. అదొకటి మంచిగా అనిపించింది అన్న నాకు అది. ఓకే సో అంటే నువ్వు నీ కళ్ళు మొత్తం రెడ్ అయినా ఎందుకు అంటే ఇక్కడ ఇంటర్వ్యూకి రావాలి అని చెప్పేసి నైట్ 2:30కే బయలుదేరాలి అనుకున్నాం అన్న. అంటే హైదరాబాద్ అంటే కొంచెం హెవీ ట్రాఫిక్ ఉంటుంది, టైంకి అక్కడ రీచ్ అవ్వాలి, వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి అన్న థాట్లో 2:30కే బయలుదేరాలని చెప్పేసి మళ్ళీ నిద్రపోతే ఎక్కడ మిస్ అవుతామేమో, ఎక్కడ మళ్ళీ లేట్ అవుతుందేమో అని చెప్పేసి అట్లనే ఉన్నా అన్న. నైట్ అంతా మెలుగుతూ ఉండి ఇక ఇక్కడికి రావడం జరిగింది. అలా ఇక నిద్ర లేక అలా అయిపోయింది అన్న. అప్పుడు మనం 7కి 8కి వచ్చామన్న. 8కి వచ్చేసి ఇక్కడే మూల మీద ఉన్నామన్న. అక్కడే ఉండి ఆడే టిఫిన్ చేసి ఆడే వాష్రూమ్ ఉంటే ఆడే రెడీ అయ్యి 8కి వచ్చేసామన్న. ఆ టైంలోనే అంటే ఇంత కష్టపడుతున్నారు అంటే మీరు మంచి స్టేజ్లో ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. సో ఫైనల్గా అంటే మిమ్మల్ని చూసి సంతోషపడుతున్నారు చాలామంది పిల్లలు. సో వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే మీ ఫాలోవర్స్ కానీ మీ ఇన్స్టాలో కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళందరికీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. అందరూ మన ఖమ్మం టెడ్డీని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అన్ని విధాలుగా మీకు సపోర్ట్ ఉంటాము. మీరు మా మీద చూపించిన ప్రేమకి మా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ స్టేజ్ దాకా రావడం అంటే టెడ్డీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అన్న ఎంత మమ్మల్నిగా మంచితనంతో నమ్మి మీ ఒక్కరిని కూడా ఫాలో కాలేదు ఇంతవరకు. వాళ్ళంతటా వాళ్ళే ఫాలో అయ్యారంట. అది మా మంచితనం వల్ల, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల అన్న. మీకు ఎప్పుడూ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటామని చెప్పుకుంటున్నాం అన్న. అట్లాగే మా టీం మెంబర్స్ కూడా అన్న ఇవాళ అంటే ఉన్న 10 మందిలో కొంచెం వాళ్ళ పర్సనల్ వర్క్స్ వల్ల వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు. ఒక ఇప్పుడు వంశన్న, అలాగే ఆరిక, అలాగే వసంత్,
ఇలా కొంచెం ఒక టీం ఉందన్న, వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది మాకు. ఇప్పుడు మేము ఇద్దరు ఇక్కడ కూర్చున్నామంటే వాళ్ళ సపోర్టే. వాళ్ళు కూడా మాకు ఎప్పుడంటే అప్పుడు వీడియోస్ చేద్దామంటే వచ్చి వీడియోస్కి రావడం, వాళ్ళ పర్సనల్ టైంలో కూడా మాకు కొంచెం టైం ఇచ్చి మాకు సపోర్ట్ చేయడం, అలా మాకు ఏ విధంగా అయినా మా టీం అనేది సపోర్ట్ ఉందన్న. వాళ్ళైతే మాకు సపోర్ట్గా ఉన్నారు చాలా వరకు. మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఖమ్మం టెడ్డీ అని ఉంటుంది అన్న మా యూట్యూబ్ ఛానల్లో. ఓకే సరే, ఇప్పుడు దాకా మేము చేసినవన్నీ వాళ్ళకి నచ్చి మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఆ యూట్యూబ్లో కూడా చాలా విధాలుగా సపోర్ట్ చేయాలని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. ఇంకోటి ఏంటంటే ఒకవేళ యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తాయి కదా, మీరు ఇలా ఉంటుంది, ఆ అమౌంట్ కూడా ప్రతి ఒక్కరికి మేము ఉపయోగపడే విధంగానే అనుకుంటున్నాం అన్న. ఇంకా ఫుడ్ డొనేషన్కి అయినా, ఇంకా మా పర్సనల్కి ఏదైనా ఇష్యూస్ వస్తాయి దానికైనా, ఇంకా ఎవరైనా హాస్పిటల్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకంటూ కొంచెం ఇవ్వడానికైనా మనకంటూ ఏం లేదన్న. వాళ్ళకి వచ్చి ఇవ్వాలంటే మనకేం ఉండదు. సో మనకి ఇలా వస్తే మనం తీసి వాళ్ళకి ఇవ్వగలుగుతాం. అలా దానికే ఉపయోగిస్తామని చెప్పేసి అనుకుంటున్నాం అన్న. ఆ యూట్యూబ్ నుంచి వచ్చే మనీ ఇప్పటిదాకైతే మనకేం లేదు. ఒకవేళ ఫ్యూచర్లో ఏమన్నా మనకి ఆ అవకాశం వస్తాయి అనుకుంటాం. సో అంటే వీళ్ళ దగ్గర ఏం లేకున్నా జనాలకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలన్నట్టు వీళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు. సో వీళ్ళకి మనం సపోర్ట్ చేయాలి పక్క. సో ఖమ్మం టెడ్డీని మీరు అందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి మా ఆదన్ ఛానల్ త్రూ నేను కూడా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ టెడ్డీ, ఖమ్మం నుంచి హైదరాబాద్కి వచ్చి మాకు. ఒకటే అన్న, వీణక్కకి స్పెషల్గా థ్యాంక్ యూ అక్క. మీకు రుణపడి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం అక్క. ఇది ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ టెడ్డీ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.